హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి గుడి చూపిస్తుంది, జనాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మన డింపుల్ గాడికి సెకండ్ టైం పుట్టెంటికలు తీస్తారు కదా, సో తీపించడానికి చెరువుగట్టు వెళ్ళాం. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చెరువుగట్టి తెలంగాణలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్, నార్కెట్పల్లిలో ఉంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అండ్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా రష్ ఉండే, ఎందుకంటే కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి చాలామంది జనం వచ్చారు. అండ్ అట్లానే అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఫుల్ రష్ ఉండే. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, ఏం కోరుకున్నా తీరిపోతుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ రూట్ కూడా ఉంది, 400 స్టెప్స్. చాలా మంది మెట్ల పూజ కూడా చేసుకుంటూ వస్తారు కుంకుమ పసుపుతోటి. అండ్ చాలా రష్ ఉండే, పుట్టెంటికలు తీయడానికి కూడా చాలా క్యూ ఉంది. ఇంకా పుట్టెంటికలకి టైం పడుతుంది అంటే చాలాసేపు వెయిట్ చేసి ఇంకా మా డింపుల్ గాడి గోల్ అయితే తట్టుకోలేకపోతున్నా. అది ఎంత ఏడుస్తుందా అని ఫస్ట్ భయం అవుతుంది, ఎందుకంటే గుండు చేసేటప్పుడు ఏడుస్తారు కదా. సో అది అసలు ఏడ్చిందంటే ఆపదు. దాన్ని పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేసామో అది అసలు పడుకోవట్లేదు. ఇంకేమన్నా అంటే ముచ్చట్లేస్తూ ఉంది. చూడండి దాని ముచ్చట్లు. ఇంకా క్యూ స్టార్ట్ అయిపోయింది. క్యూలో నించున్నాం. అది తాతను వదిలి రాను అంటుంది. ఎంత ఎత్తుకుందాం ట్రై చేసినా రావట్లేదు. ఇంకా సర్లే అని క్యూలో నించొని వెయిట్ చేస్తూ ఉన్నాం టర్న్ కోసం. పడుకుని పెడదామని ఎంత ట్రై చేసినా అది పడుకోవట్లేదు. చూడండి అది ఎట్లా ఆడుతుందో. ఇంకా దాన్ని కష్టంగా పడుకోబెట్టేసాం. మా భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడ లేస్తుందో ఎక్కడ ఏడుస్తుందో అని ఫుల్ టెన్షన్గా ఉంది. తల తడుపుతారు కదా, అప్పుడు లేచేసింది మేడం గారు. ఫుల్ రష్ ఉంది, అది ఎక్కడ ఏడుస్తుందో ఎంత గోల చేస్తుందో అనుకున్నాం. పాపం నిద్ర మధ్యలోనే ఉంది. అసలు ఇంత గోల చేయకుండా మరి గుండు చేయించేసుకుంది. ఎంత టైం అవుతుందో అనుకున్నాం. ఫస్ట్ పుట్టెంటికలకి మాకు ఒక పూట మొత్తం పట్టిందనమాట గుండు చేయడానికి. బట్ ఇప్పుడైతే 2 minutesలో అయిపోయింది. అసలు ఇంత గోల చేయలేదు, ఎంత ఆరామ్సే తీయించుకుంది. అదైతే మాకు ఇంకా షాకింగ్ ఇచ్చింది. ఎంత భయపడ్డాము, మేము టెన్షన్ పడ్డాం పక్క నుంచి, కానీ అది చాలా ఈజీగా తీయించేసుకుంది అనమాట. సో అయిపోయిన తర్వాతకి పుట్టెంటికలు వాటర్లో స్నానం చేయాలి కదా. మేము ట్యాప్ కింద చేస్తామంటే లేదు నాకు అవే కావాలి అని ఏడ్చింది డింపుల్. సో అందుకనే ఇక కొలనుకి తీసుకొని వెళ్ళాము. కాకపోతే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా దాన్ని వాటర్లోకి దింపగానే దాని ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలు ఈ అని ఏడ్చింది. గుండు చేయించినాక తలపై చేసుకొని నా జుట్టేది అని ఏడ్చింది. ఏది అని అడుగుతుంది. మేమేమో గోల చేస్తున్నావు, అన్నం తినట్లేదు అని మంకీ వచ్చి ఎత్తుకొని పోయిందని చెప్పాను. ఇంకా అది నమ్మేసింది. దాని గుండు మీద ఒక పాట కూడా రాసాము, గుండు 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 చింతపండు టెంపుల్ దాని పేరు. ఇప్పుడు మీకు ఆ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. పైకి రావాలంటే, పైన శివుని దర్శనం చేసుకోవాలంటే మనకి కొండల మధ్య నుంచి వెళ్ళాలి. అంటే 2 పెద్ద రాళ్ళు ఉంటాయి, రాళ్ళ మధ్య నుంచి వెళ్ళాలన్నమాట. 3 గుండ్ల దారి చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టెప్స్ కట్టారు. ఇంతకుముందుకైతే రాడ్స్ ఉండేవి, ఆ రాడ్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే స్టెప్స్ అవి కట్టారు. కొండపైన ఉన్న లింగాన్ని దర్శించుకోవడానికి 3 గుండ్ల దారి నుంచి వెళ్ళాలన్నమాట. టెంపుల్ హిస్టరీ ఏంటంటే, పరశురాముడు 108 లింగాలను పెట్టారు కదా, ఇది లాస్ట్ లింగం, చివరి లింగం అన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం పాలతో అభిషేకాలు అవి చేయవచ్చు మనమే లింగానికి. అండ్ ఈ టెంపుల్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, 2 కొండల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎంత లావైన వారైనా దాని నుంచి వెళ్ళిపోతారనమాట. కల్మషం లేకుండా, దుర్బుద్ధి లేకుండా మనసులో
ఉంటే వాళ్ళు ఆ కొండ మధ్య నుంచి ఈజీగా వచ్చేస్తారనమాట. లేకపోతే కొండ మధ్యలోనే ఇరుక్కుపోతారని అక్కడ అందరు నమ్ముతూ ఉంటారు. Subscribe for more content.